హిజ్కియా మీదకి, అతని దేశం మీదకి సన్హెరీబు అను అషూరు రాజు, అపవాది అయిన సాతాను దాడి చేస్తున్నాడు. దాడి చేసినప్పుడు ఈ హిజ్కియా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలా. కానీ దేవుని సన్నిధికి రాకుండా ఆయన ఏం చేశాడంటే జుల్మానా కట్టుకుంటూ వస్తున్నాడు. సాతాన్ గడికి జరిమానా లాంటిది ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాడు. సైతాన్ గడికి ఎంతమంది ఫైన్లు కడుతున్నారు? భయపడి మనం కడతా ఉంటాం. ఆరాధన ఆపమంటే ఆపేస్తావు, జుల్మానా కడుతున్నాం. దేవుని సమయాన్ని తీసుకుని ఎవరికి ఇస్తున్నావు? శత్రువుకి ఇస్తున్నావు, ఎందుకంటే వాడు శాంతి ఇస్తాడని. హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ఇవ్వాల్సిన వెండి బంగారం మొత్తం ఇచ్చాడు, అది చాలట్లా వాడికి. నువ్వు రాజీ పట్టం మొదలు పెడితే లోతుల్లోకి లాగుతాడు. జీగట గల దొంగ ఊబిలో వరకు మందిరంలో ఇచ్చినవి కనబడిన వెండి ఇస్తే అది కూడా వాడికి చాలేదంట. అప్పుడు ఏమంటున్నాడు? తలుపులకి ఉన్న బంగారం గీకేసేయి, స్తంభాలకు ఉన్న బంగారం పోతపోయించాడు ఆయన, అది కూడా గీకేసేయి, మొత్తం ఇచ్చేసేయి నాకు. అపవాది ఒక ఇంటిని ఖాళీ చేసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే సైతానికి నువ్వు రాజీ పడుతున్నంత సేపు నీ కుటుంబం ఖాళీ చేయని వాడు వదిలిపెట్టాడు. యెహోవా మార్గాలు చక్కనివి, ఆ మార్గాలను నువ్వు నడిచి ఉంటే నీ బ్రతుకు చక్కగా దేవుడు మార్చేవాడే.